वाजय माता की जय, वाजय माता की जय, जय अन्नपूर्णा माता की जय, अन्नपूर्णा माता की जय, अन्नपूर्णा माता की जय, अन्नपूर्णा माता की जय। వాసవి మాతా की जय, अन्नपूर्णा माता की जय। మేము ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో మోతీ నగర్లో గత 3 సంవత్సరాలుగా ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాము। ఇది మన తల్లం సీన్ గారి ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ మంచి కార్యక్రమాన్ని పూనుకున్నాము। ఇది 3 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుగుతున్నది। దీనికి దాని వరకు పల్లవి క్యాడర్స్ వారు సహకరిస్తూ ఉన్నారు। సో మేము ఇక్కడ దగ్గర 600 నుంచి 800 మంది వరకు అన్నప్రసాదాన్ని పంచుతూ ఉన్నాము। సో ఇటువంటి దైవ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను। సో మనకు అందరూ పెద్దలు చెప్పింది మీకు తెలిసిన విషయమే, అన్ని దానంలో కల్లా అన్నదానము విన్నాం। ఎందుకనంటే ఒక మనిషికి మనము ఎటువంటి సహాయ సహకారాలు అందించినా కానీ వాళ్ళకి తృప్తి అనేది ఉండదు। మనం డబ్బులు ఇచ్చినా ఎటువంటి ఏ రకమైన సహాయం చేసినా కానీ అక్కడ తృప్తి అని ఉండదు। ఎప్పుడైతే మనం అన్నదానం చేస్తామో తన కడుపు నిండుతుందో నాకు చాలు అంటాడు। సో ఇది ఒక్కదంటే మాత్రం పరమాత్మ మనకి చాలా మంచి ఆలోచనలు కలుగుతాయి అన్నమాట। సో మనమందరం కూడా మనకి చాతనైనంతలో ఇటువంటి కార్యక్రమాలు చేయాలి। సో అందరం ఇటువంటి కార్యక్రమాల్లో ఆర్యవైశ్యులు అందరం కూడా ఎప్పుడు మనం అందరము ముందుకు ఉంటాము। సో ఇటువంటి కార్యక్రమాలు అందరూ ఇంకా బాగా చేయాలి, తమ సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతూ ఉన్నాము। అలాగే మనకు ఇక్కడ ఒక ఫస్ట్ మనం చేసింది మోతీ నగర్ చౌరస్తాలో ఏదైతే స్టార్ట్ చేసినాము, తర్వాత దీన్ని విస్తరించి మేము సైట్ 3లో కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాము। సో దాతల సహకారము మాకు ఎంతో సహకారం ఉన్నది। సో ఇంకా కావాల్సిందిగా మేము ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాము। ఎందుకు అనంటే మన దైనందిక జీవితంలో మనం తెలియక కొన్ని పొరపాట్లు కానీ తప్పులు కానీ సరే పాపాలు అంటే మేము కానీ చేస్తూ ఉంటాము। సో అటువంటి వాటిని మనం ప్రక్షాళన చేసుకోవాలంటే మనకు ఉన్నది ఏకైక మంచి కార్యక్రమం అనేది ఇదే అనమాట। సో ఎప్పుడైతే మనము ధన రూపేణ కానీ మన శరీర రూపేణ కానీ మన వాయిస్ రూపేణ ఏ విధంగా అయినా సరే ఇటువంటి పుణ్య
కార్యక్రమంలో పాల్గొనించే మనం చేసినటువంటి పాపాలు పటాపంచలు అవుతాయి. సో ఇది మనకు అందరూ మన పూర్వీకులు చెప్పినది. ఎందుకంటే మనం ఎక్కడ గుడి వాతావరణం కానీ మన ఆర్యవైశ్య అన్న సత్రాలు అనేది కంపల్సరీ ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళు గమనించినారు అన్ని దానాల కింద అన్నదానం అనేది ఒక విశిష్టమైన ప్లేస్ ఉంటుంది దానికి. సో ఇది కొంచెం ఆడుకో మనం చేస్తూ ఉంటే ఇటువంటి కార్యక్రమాలు 500 మంది 1000 మందితో ఏ ఒక్కడైనా అన్నానికి మనకు కడుపు నిండా అన్నం పెట్టినందుకు ఆ పుణ్యం మనందరికీ శ్రీరామ రక్ష అవుతుంది. సో అటువంటి కార్యక్రమాలు మీరందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. ఆర్యవైశ్య మాతాకి, ఆర్యవైశ్య మాతాకి, అన్నపూర్ణ మాతాకి, అన్నపూర్ణ మాతాకి. జై వాసవి అండి. మేము ఇక్కడ జై ఆర్యవైశ్య సంస్థ నుంచి ప్రతి అమావాస్యకి ఈరోజు ప్రత్యేకంగా ఇంకా సోమావతి అమావాస్య మేము పితృదేవతలకి ప్రీతిగా అన్నదానం చేసుకుంటాము. ఇక్కడ మోతీనగర్ చౌరస్తాలో గత 60 రోజుల నుంచి మేము మజ్జిగ పంపిణీ కూడా చేస్తున్నాము. పైగా ఈ వేడి తాపం తర్వాత ఎండల వల్ల జనాలకు చాలా నీళ్ళ దాహం కానివ్వండి డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలని చెప్పి మేము మజ్జిగ పంపిణీ తర్వాత ఇంకా ఇప్పుడు ఈరోజు ప్రతి అమావాస్యకి ప్రతి నెలలో ప్రతి అమావాస్యకి మేము ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నాము. గత 3 ఏళ్ళుగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తుందండి. ఆ అమ్మవారి ఆశీస్సుల వల్ల మాకున్న మా సభ్యుల సహకారంతో మేము చాలా బాగా నడుపుతున్నాము. ప్రజలకు బాగా అందింది. సో ప్రతిసారి జనాలు కూడా చక్కగా ఆ టైంలో వచ్చి భోంచేస్తున్నారు. మాకు అందరికీ చాలా తృప్తిగా ఉంది. ఆ అమ్మవారి ఆశీస్సులు మా అందరి మీద ఎప్పుడు ఉండాలి, అందరి మీద చక్కగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. వాసవి మాతాకి, వాసవి మాతాకి జై. జై ఆర్యవైశ్య సేవా సమితి మరియు అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ 3 సంవత్సరాల నుండి అన్నప్రసాద కార్యక్రమం దిగ్విజయంగా మనం జరుగుతున్నది. ఇలాంటి కార్యక్రమానికి విశేషమైన స్పందన జరుగుతున్నది. సైత్రిలో జై ఆర్యవైశ్య నుండి భోజనాలు జరుగుతున్నాయి. సదస్సులలో అల్పాహారం జరుగుతున్నది. జై ఆర్యవైశ్య కృష్ణానగర్లో మరియు అల్పాహారం ఉదయం అక్కడ కూడా జరుగుతున్నది. ఈ అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నుండి గత 60 రోజుల నుండి మంచినీళ్ళ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్నది. ఆ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులు చాలామంది ఉంటున్నారు. అందరి సహకారంతో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ భోజన కార్యక్రమాలు పల్లవి క్యాటరింగ్ వాళ్ళు చాలా సహకరిస్తున్నారు. మా శివన్న పల్లవి క్యాటరింగ్ ఆయన జ్ఞాపకార్థం మంచి కార్యక్రమాలు ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రతి అమావాస్యకు ఒక 1500 మంది పుట్టినరోజు అన్నప్రసాదం జరుగుతున్నది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని అందరినీ నేను మనసులో కోరుకుంటున్నాను. మంచి ఆలోచనతో మంచి సహృదయంతో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ మరియు జై ఆర్యవైశ్య సేవా సమితి దిగ్విజయంగా ఎన్నో కార్యక్రమాలు ముందు జరుగుతాయని ఆశిస్తున్నాను. జై వాసవి మాతాకి జై. ఏం చెప్పినా కెమెరా చూసి చెప్పని చెయ్యి ఊపినా నువ్వు చూడలే. మళ్ళీ చెప్పు ఒకసారి రిపీట్ చేయి. కెమెరా చూసి చెప్పాలి. వాసవి మాతాకి జై. వాసవి మాతాకి జై. జై ఆర్యవైశ్య సేవా సమితి మరియు తల్లం అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచి కార్యక్రమాలు మన మోతీనగర్ చౌరస్తాలో వాటర్ కానీ మజ్జిగ కానీ పంపిణీ గత 60 రోజుల నుండి జరుగుతున్నది. ఈరోజు అమావాస్య అన్నప్రసాదం 3 సంవత్సరాల నుండి జరుగుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు మా జై ఆర్యవైశ్య సేవా సమితి గోరబండ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లలకు పుస్తకాలు కానీ గరీబులకు బియ్యము బట్టలు పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా సంస్థ మంచి కార్యక్రమాలకు అందరూ సహకరిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు జై ఆర్యవైశ్య సేవా సమితి అనంతరం చేస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు మేము చేయడానికి నిశ్చయించుకున్నాము. అందరి సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసవి మాతాకి జై. ఓకే. Vamos.